సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుని కృపగల నామం జూన్ మాసం అంతా కాచి కాపాడి జూన్ మాసం కూడా చరిత్రలోనికి అనగా దేవుని దగ్గరికి ఈ జూన్ మాసం అంతా నరులు ఏం చేశారో చెప్పటానికి ఒక అద్భుతమైన సాక్షిగా వెళ్ళబోతుంది. గుడ్ మార్నింగ్ ప్రియులారా. మరొక ఉదయకాలం మీతో మాట్లాడడానికి ప్రభువుకి ఇష్టమైంది. ఆయనకి ఇష్టం లేకుండా మనతో ఆయనతో మనం గడపలేం కదూ. ఈనాటి దేవుని యొక్క పలకరింపు మాట ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ మాట, నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమనియు నేనంటిని అని ప్రసంగి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న విన్నారు కదూ. ప్రసంగి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ప్రియులరా, ఓ సత్యం మనం అనుకుందాం. ఏమిటి అంటే, సంతోషము మరి నవ్వు ఈ రెండు మనకి కావాలి. కానీ అవి వచ్చినప్పుడు దాన్ని ఈ రీతిగా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. బాధ వచ్చిందనుకోండి, బాధని నువ్వెందుకు వచ్చావు, నాకెందుకు ఈ బాధలు అని ప్రశ్నించేవారు ఉన్నారు. కన్నీరు వచ్చిందనుకోండి, నాకెందుకు ఈ కన్నీళ్ళు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దుఃఖం వచ్చిందనుకోండి, నాకే ఎందుకు ఈ దుఃఖాలన్నీ కలుగుతున్నాయని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కానీ నవ్వు వచ్చినప్పుడు నవ్వుని ప్రశ్నించేటువంటి జ్ఞాని లేడు. సంతోషము వెల్లుబుకి వచ్చినప్పుడు ఇలాగ ప్రశ్నించేటువంటి వారు ఎవరు లేరు అని ప్రసంగి తన యొక్క ప్రశ్నలో ఉన్న భావాన్ని, బోధని చెప్తున్నాడు. నిజమే కదండి. నవ్వు వచ్చినప్పుడు నీ వలన కలుగునదేమి, నువ్వెందుకు వచ్చావని ప్రశ్నిస్తే నేను నమ్ముతాను బాధ మన దగ్గరికి రాదేమో. సంతోషము వెల్లుబుకి వచ్చినప్పుడు నువ్వెందుకు వచ్చావని సంతోషాన్ని ప్రశ్నించినప్పుడు దుఃఖము లేదా అనేకమైనటువంటి మనల్ని ప్రశ్నించి మనం ప్రశ్నించేవి మన జీవితాల్లోనికి రాదేమో అనేటువంటి భావన కలుగుతుంది కదా. నిజమేనండి. సంతోషం వచ్చినప్పుడు ఒళ్ళు మరిచి సంతోషిస్తాడు. ఏమండి, నవ్వుతూ ఉన్నప్పుడు, నవ్వు వచ్చినప్పుడు మరి తనను తాను దేవుడిని మర్చిపోయేంతట నవ్వుని నవ్వుతూ వెళ్ళిపోతాడు. కానీ ఆ నవ్వుల సమయంలో దేవుడు ఈ మనిషికి గుర్తుకు రాడేమో కదూ. అందుకే ప్రసంగి నవ్వుని ప్రశ్నించే జ్ఞాని అయ్యాడు. అందుకే ప్రసంగి సంతోషాన్ని ప్రశ్నించమని మనల్ని కూడా కోరుతున్నాడు. దుఃఖాన్ని ప్రశ్నించినట్లు, కన్నీటికి ప్రశ్నించినట్టు, మరి ఆ యొక్క బాధల్ని మనం ప్రశ్నించినప్పుడు, మనలో మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు నవ్వుతో కూడా ప్రశ్నించాలి. సంతోషాన్ని కూడా ప్రశ్నించినప్పుడు మరి ఆ దుఃఖము, ఆ బాధ, ఆ కన్నీళ్ళు, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు అన్నవి రావేమో. నిజంగానే రాదు ప్రియులరా. ఎందుకంటే నవ్వుతూ సంతోషించే సమయంలో దేవుణ్ణి మర్చిపోయాడు ప్రసంగి అని మనం ఎరుగని వారం కాదు. ఏది ఏమైనా ఈరోజు నవ్వుతో నువ్వు ప్రశ్నించావా? సంతోషంతో నువ్వెందుకు వచ్చావని అడిగావా? అబ్బే, దానికి ఎప్పుడు మనం ప్రశ్నించం. గమనించండి, ఇది నిజమా అని ఒక ప్రశ్నతో 2 జీవితాలని నాశనం చేశాడు. అలాగే మరి నా నోటి నిండా నవ్వు కలుగు చేశాను అని ఓ అమ్మాయి వచ్చి దేవుణ్ణి ఎంతో మహిమపరిచింది. దానికంటే ముందు నువ్వు నవ్వావు అంటే నేను నవ్వలేదు అని దేవుని యొక్క అద్భుత కార్యాలని శంకించి ఒక వెటకారమైన నవ్వు నవ్వింది సారా. కాబట్టి అది గమనించినటువంటి ఆ యొక్క ప్రభు నవ్వనేలా అని ప్రశ్నించి
మరి అబ్రహాంకి అడిగినప్పుడు అయ్యో నేను నవ్వలేదు అన్నది. కానీ ఆ నవ్వు అనే పేరు ఇచ్చేటువంటి చక్కటి కొడుకుని ఇస్సాకును కన్నది సారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మన జీవిత సత్యాలని అవి ఇవి మరి ఏవేవో ఊహించుకుంటూ మరి దుఃఖమయముగా కన్నీటిమయముగా మన జీవితాలను మలుచుకుంటూ ఉంటాం. అందుకే సంతోషం వచ్చినప్పుడు ప్రశ్నించు, నవ్వుతున్నప్పుడు నవ్వుని ప్రశ్నించు. అప్పుడు ఇవన్నీ నీకు దూరంగా వెళ్ళుకోకపోతే మరి ఆ అద్భుతమైనటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించకపోతే కొన్ని కన్నీళ్లకు కొన్ని దుఃఖాలకు మనము మరి బలైపోతూ ఉంటాం ప్రియులారా. ఏది ఏమైనా ఈరోజు ప్రసంగి అడుగుతున్నాడు ఏమని, నవ్వుతో నువ్వు వెర్రిదానవని సంతోషంతో నీ చేత కలుగునదేమీ లేదని నేను ప్రశ్నించి తిని అంటున్నాడు. నిజమే ప్రియులారా. దీని అర్థం ఏంటంటే ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఒకేలా ఆరాధించాలి, ఒకేలా ఆయన మీద ఆశ కలిగి ఉండాలి కదండి. ఇట్లాంటి పరిస్థితి ఏ విశ్వాస జీవితంలో ఉండదో ఆ విశ్వాస జీవితం లేదా ఆ విశ్వాస జీవితం కన్నీటిమయమవుతుంది. నాకే ఎందుకు ఈ కన్నీళ్ళని ప్రశ్నించే జీవితంలో మారిపోతుంది. దుఃఖాలు వస్తాయి, నాకే ఎందుకు ఈ దుఃఖము అని ప్రశ్నిస్తా. వీటిని ప్రశ్నించినట్లు సంతోషాన్ని ప్రశ్నించు. వీటిని నిలదీసినట్టు నీ నవ్వుని నిలదీ. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. అటు కృపతో దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని దీవించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, అయా సంతోషం వచ్చినప్పుడు ప్రశ్నించుము, నవ్వుతూ గడిపే కాలంలో ప్రశ్నించుము. ఇది తీరాక ప్రభువా కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎడతెగక నాకే ఎందుకు అని ప్రశ్నించుకుంటూ కృంగిపోతాం. కానీ నిజమైన ప్రసంగి, నిజమైన జ్ఞాని ఏదొచ్చినా ముందు నువ్వెందుకు వచ్చావు అని ప్రశ్నించే జ్ఞానం మాకు దయచేయండి. ధనాన్ని ప్రశ్నించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. ఐశ్వర్యాన్ని ప్రశ్నించే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. నాయన ప్రతి ఒక్క దానిని ప్రశ్నతో సరైన జవాబుతో మా బ్రతుకులను నింపుకునే కృప అనుగ్రహించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి అటువంటి జ్ఞానము దేవుడు నిండారుగా మన హృదయాల్లో కృమ్మరించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.